పూజాది శుభ కార్యక్రమాలు చేపట్టేటప్పుడు సంకల్పం చెప్తూ ఉంటాం కదా, ఇలా సంకల్పం చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఈ పూజ చేయటం అనేటువంటిది కానీ, ఆ పూజలో ఈ పుష్పములు సమర్పించటం, లేదా ఆ అగరవత్తులు వెలిగించి ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాము అంటే మన కొరకే చేస్తున్నాం, భగవంతుని కొరకు కాదు. కాకపోతే మనం పొందేటువంటి వాటిని ముందు భగవంతునికి చూపించి ఆ తరువాత మనం పొందుతున్నాం. ఆ పుష్పాలు వేయటం కానీ ఇవన్నీ కూడా దేనికోసం? ఆ పుష్పముల నుండి వచ్చేటువంటి సుగంధం చేత ఆ ఇంట్లో ఉండేటువంటి దుష్టమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఆ వేసినటువంటి ధూపము నుంచి వచ్చేటువంటి పొగ ఉన్నదే, ఆ పొగ ద్వారా అనేకములైనటువంటి దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. నివేదన ద్వారా మనము ఆహారాన్ని స్వీకరించి బలాన్ని పొందుతాం, అనారోగ్యాన్ని పోగొట్టుకుంటాం, నీరసాన్ని పోగొట్టుకుంటాం, బలాన్ని పొందుతాం. కనుక భగవంతునికి సమర్పించేవన్నీ కూడా ఎవరు పొందుతున్నారు? ఇప్పుడు మనకి తెలియకుండానే మనం పొందుతున్నాం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే అతడి కొరకు అని అనుకుంటున్నాం. దేనివల్ల అంటే ఏది మనం పొందినా దాన్ని అతడికి చూపించి, ఇది నీవు ఇచ్చినదయ్యా, నేను పొందుతున్నాను అని చెప్పటం కోసమే. ప్రతి విషయము అంతే. ఒక దీపం, సంధ్యాదీపం నమోస్తుతే అని చెబుతున్నాం, సర్వపాపహరం అని చెబుతున్నాం. కనుక ఆ దీపాన్ని దేనికి వెలిగిస్తున్నాం? మన కొరకే వెలిగిస్తున్నాం, మనం చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవటం కోసం. నువ్వుల నూనె, ఈ మధ్య ఒక శాస్త్రవేత్త పరిశోధన చేసి చెప్పారు. ఆ రీసెర్చ్, ఆ గ్రంథం కూడా బయటికి వెలువరింపబడింది. ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, నువ్వుల నూనె ద్వారా పత్తిని ఒత్తిగా చేసి వెలిగిస్తే దాని నుండి వచ్చేటువంటి గంధము అంటే వాసన, ఆ వాసన వల్ల ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి అని ఓ శాస్త్రవేత్త పరిశోధన చేసి చెప్పాడు. కనుక ఇవన్నీ దేనికోసం ఏర్పాటు చేయబడినాయి అంటే మన ఆరోగ్యాన్ని మనం చక్కపరుచుకోవటం కోసమే. భక్తి కలిగిన వాడు దీపారాధన చేస్తాడు, లేనివాడు చెయ్యడు అంటే చెయ్యని వాడు ఇట్టా నష్టపడతాడు. భక్తి ఉన్నా లేకపోయినా ఈ కర్మ చేయటం మొదలు పెడితే తనకు ఆరోగ్యం కలుగుతుంది, చెయ్యగా కొన్నాళ్ళకి భక్తి కలుగుతుంది, ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, అన్ని విషయాలుగాను వస్తాం. కనుక సంకల్పం కూడా చేయవలసిందే. ఆ సంకల్పం చేస్తే నేను ఈ ఊళ్ళో ఉన్నాను, ఈ దేశంలో ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్నాను, ఈ సంవత్సరంలో ఈ విధంగా నేను చేస్తున్నాను, ఈ పక్షంలో చేస్తున్నాను అంటే దానివల్ల మనం కాలం కానీ, మన యొక్క చరిత్ర కానీ, మన యొక్క స్థితిని కానీ నిరంతరము మనం గుర్తు పెట్టుకోవటం. ఆ గుర్తు పెట్టుకుని మన ప్రాంతాన్ని కానీ, మన దేశాన్ని కానీ, మన పద్ధతిని కానీ దాన్ని గౌరవించడమే ఆ సంకల్పం చెప్పే దాంట్లో ఉద్దేశం. కనుక తప్పక సంకల్పం చెప్పి తీరవలసినదే.